యూట్యూబ్‌లో మీరు పెట్టే వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదని బాధపడుతున్నారా? 100 వ్యూస్, 200 వ్యూస్ ఇలా అయితే మనీ ఎలా వస్తుంది అనే డౌటా? లో వ్యూస్ ఉన్నా కూడా కొంతమంది క్రియేటర్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తున్నారనేది లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా చెప్తాను. వీడియోలో నేను చెప్పేది ఫేక్ మోటివేషన్ కాదు, లాక్స్ పర్ మంత్ స్టోరీస్ కాదు. జస్ట్ లో వ్యూస్ ఉన్నా కూడా కొంతమంది క్రియేటర్స్ ఏ విధంగా మనీ ఎర్న్ చేస్తున్నారనేది మాత్రం చూద్దాం ఈ వీడియోలో. ఫాస్ట్‌గా సక్సెస్ రావాలని షార్ట్ కట్స్ వెతుక్కుంటారు కదా! వాళ్ళకైతే ఈ వీడియో నచ్చకపోవచ్చు. స్టార్ట్ విత్ వన్ హార్ష్ ట్రూత్. మోస్ట్ క్రియేటర్స్ వ్యూస్ కోసం వర్క్ చేస్తారు. కొంతమంది క్రియేటర్స్ మనీ కోసం సిస్టమ్ బిల్డ్ చేస్తారు. డిఫరెన్స్ ఇదే. లో వ్యూస్ ఉన్న క్రియేటర్స్ రిచ్ అయిపోవడం, హై వ్యూస్ ఉన్న క్రియేటర్స్ బ్రోక్‌గా ఉండిపోవడం ఇదేమీ కోయిన్సిడెన్స్ కాదు. ఇట్స్ డిజైన్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. వ్యూస్ లేకుండా మనీ ఎలా వస్తుందని? ఆన్సర్ సింపుల్. మనీ వ్యూస్ నుండి కాదు, వాల్యూ నుండి వస్తుంది. సింపుల్ కంపారిజన్ చెప్తాను. వ్యూయర్ ఉన్నాడు. ఫ్రీ కంటెంట్ కోసం వస్తాడు. టైం పాస్ కోసం వీడియో చూస్తాడు. నైస్ బ్రో వీడియో బాగుంది అని సింపుల్‌గా కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతాడు. అదే కస్టమర్ ఒక ప్రాబ్లమ్ ఉంది. సొల్యూషన్ కోసం వెతుకుతాడు. మనీ స్పెండ్ చేయడానికైనా రెడీ. లో వ్యూస్, హై ఇన్‌కమ్ ఉన్న క్రియేటర్స్ ఇదే చేస్తారు. వాళ్ళు వ్యూయర్‌ని అట్రాక్ట్ చేయరు. కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తారు. అందుకే మనీ ఎక్కువ, వ్యూవర్స్ తక్కువ. వాళ్ళకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక క్రియేటర్ ఉన్నాడు. హి మేక్స్ వీడియోస్ అబౌట్ రెజ్యూమ్ రైటింగ్. వ్యూవర్స్ ఎవరుంటారు? జాబ్ రాని వాళ్ళు, రెజ్యూమ్ డెవలప్ చేసుకోవాలని అంటే ఇంకా బాగా రెజ్యూమ్ రాయాలని చూసేవాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు. వ్యూస్ ఎంతుంటాయి? 2000, 3000 ఇంకా మ్యాక్స్ అనుకుంటే 6000 అలా ఉంటారంతే. వైరల్ కాదు, మరీ ట్రెండింగ్ కాదు. కానీ యూజ్‌ఫుల్ కంటెంట్. వ్యూయర్స్ స్టూడెంట్స్, జాబ్ కోసం సెర్చింగ్ చేసేవాళ్ళు, రెజ్యూమ్ రైటింగ్ అంటే రెజ్యూమ్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని చూసేవాళ్ళు. రిజల్ట్ ఏంటి? 2 క్లయింట్స్ వస్తారు. రెజ్యూమ్ రైటింగ్ కోసం మాకు చేసి పెట్టమని, ఇంప్రూవ్ చేయమని. సో, ఫర్ క్లయింట్‌కి 4000 అనుకున్న మంత్లీ 8000 ఇన్‌కమ్ వచ్చేస్తుంది. హానెస్ట్‌లీ చెప్పండి. 3000 వ్యూస్‌తో 8000 బెటరా? 1,00,000 వ్యూస్ ఉన్నా కూడా జీరో ఇన్‌కమ్ బెటరా? ఇక్కడ స్టక్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే, మీరు కంటెంట్ అందరి కోసం చేస్తారు. ఎవ్రీవన్ అంటే బిగినర్స్ కోసం చేస్తారు. టైమ్ పాస్ కోసం చూసే వాళ్ళకు. సో, ఎవ్రీవన్ ఈక్వల్ టు నో వన్. లో వ్యూస్, హై ఇన్‌కమ్ ఉన్న క్రియేటర్స్ ఫస్టే డిసైడ్ అయిపోతారు. నా వీడియో ఎవరికి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. నేను ఈ వీడియో ఎవరి కోసం చేస్తున్నాను అని ముందే వాళ్ళు ఫిక్స్ చేసేసుకొని, వాళ్ళు ఎంచుకున్న నీచెకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళు నా వీడియో ఎంతమంది చూస్తున్నారని కాకుండా, నా వీడియో ఎంతమందికి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని ఆలోచిస్తారు. అదే స్టైల్‌లో కంటెంట్‌ని చేస్తారు వాళ్ళు. లో వ్యూస్ ఉండి హై ఇన్‌కమ్ వచ్చే క్రియేటర్స్ ఓన్లీ 3 థింగ్స్ మాత్రమే ఫాలో చేస్తారు. ఫస్ట్ వన్ క్లియర్ ప్రాబ్లమ్. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా! రెజ్యూమే రైటింగ్. ఇంకా అలాగే ఉంటాయి కదా! ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్ హ్యాండిలింగ్. అలా ఒక క్లియర్ ప్రాబ్లమ్‌ని వాళ్ళు చూస్ వన్ క్లియర్ సొల్యూషన్. వాళ్ళు నాట్ రాండమ్ టాపిక్స్ 10 టాపిక్స్ పోస్ట్ చేయరు. ఆహ్, డిఫరెంట్‌గా ఏవి చేయరు. ఒకటే ప్రాబ్లమ్, ఒకటే సొల్యూషన్ దాని మీదనే వాళ్ళు వర్క్ చేస్తారు. ట్రస్ట్ ఓవర్ టైమ్. దే డోంట్ బెగ్ ఫర్ లైక్స్. దే డోంట్ చేస్ వైరాలిటీ. దే రిపీట్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్ అంటిల్ ద వ్యూయర్ సేస్ ఈ పర్సన్‌కి నా ప్రాబ్లమ్ తెలుసు అనేంత వరకి. ఇక నెక్స్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్ వర్డ్స్‌లో ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రొడక్ట్‌ని మనం రికమెండ్ చేసాం. ఎవరైనా వాళ్ళ ప్రొడక్ట్‌ని బై చేశారనుకోండి, యూ విల్ గెట్ కమిషన్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీ ఛానల్ యూట్యూబ్ రిలేటెడ్ ఛానల్, టిప్స్ ఛానల్ అనుకోండి. మీరు మైక్, రింగ్ లైట్ ఇంకా ఈ విధంగా స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్ ఈ విధంగా చెప్పారనుకోండి. ఎవరైనా ఒకరు మీ లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీకు కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీ రింగ్ లైట్ కాస్ట్ ₹1000 అనుకోండి. 10% కమిషన్ అనుకుంటే మీకు ₹100 అలా ఇన్‌కమ్ అయితే వస్తుంది. అమెజాన్ అఫిలియేట్‌లో కూడా మీకు జస్ట్ 1 వాషింగ్ మెషిన్ ఆర్ మిక్సర్, గ్రైండర్ ఏదైనా కొన్నా సరే మీకు ఇన్‌కమ్ అయితే వస్తుంది. వ్యూస్ తక్కువున్నా సరే బయర్ ఇంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే ఈ ఎర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఈ మోస్ట్ అఫిలియేట్స్ ఫెయిల్. అంటే సింపుల్‌గా వీడియో చేసేసి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది అంటే సేల్స్ అవ్వవు. అంటే ట్రస్ట్ ఉండదు. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి జస్ట్ షో చేస్తే అంటే షోకేస్ లాగా చూపిస్తే నడవదు. మనం వీడియోలో దాన్ని డెమో చేసి చూపించాలి. వీడియోకి మనం చెప్పేదానికి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే బయర్‌కి ఓకే. రిలయబుల్‌గా అనిపిస్తేనే మనకు సేల్స్ అయితే అవుతాయన్నమాట. ఎందుకు అఫిలియేట్ మార్కెటింగ్ ఫెయిల్ అవుతుందంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్ వీడియో చేశారనుకోండి. మైక్‌ని వీడియోలో ఈ విధంగా యూజ్ చేయకముందుకు నా వాయిస్ ఇలాగా ఉంది. యూజ్ చేసిన తర్వాత వాయిస్ ఇలాగా ఉందని వాళ్ళు క్లియర్‌గా చూపించలేదు వీడియోలో. సో, ఫెయిల్ అవుతుంది. ట్రస్ట్ ఉండదక్కడ. సెకండ్ వన్ చూడండి. సేమ్ మైక్ వీడియో.
ఇలా మైక్తో నా వాయిస్ ఇలా క్లియర్గా ఉంది, వితౌట్ మైక్ ఇలా క్లమ్జీగా డిస్టర్బెన్స్గా ఉంది అని నీట్గా వీడియో చేశారనుకోండి, అప్పుడు ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది సక్సెస్ అవుతుంది. అఫిలియేట్ ఈజ్ నాట్ మార్కెటింగ్, ఇట్స్ ఎ రికమెండేషన్. సో మీరు జస్ట్ చూపించినట్టుగా షో చేస్తే అవ్వదు, మీరు వాడి వాళ్ళకు చూపించాలి, అప్పుడే వాళ్ళకి ట్రస్ట్ వచ్చి వాళ్ళైతే బై చేస్తారు. సో ఫైనల్గా ఒకటే చెప్తాను, లో వ్యూస్ వచ్చినంత మాత్రాన ఫెయిల్యూర్ కాదు, హై వ్యూస్ వచ్చినంత మాత్రాన సక్సెస్ కాదు. ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ క్లారిటీ, నాట్ పాపులారిటీ. ఇఫ్ యూ వాంట్ మనీ, స్టాప్ చేసింగ్ వ్యూస్, నాట్ సాల్వింగ్ వన్ రియల్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వీడియోలో ఏ అఫిలియేట్ ప్రోడక్ట్స్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మనీ ఎక్కువగా ఎర్న్ చేయొచ్చు అనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.